హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై రిచ్ రెసిపీస్. ఇప్పుడు మనం చేయబోయేది మిక్స్డ్ వెజ్ కర్రీ. ఇలా వెజ్జెస్ అన్నీ కూడా రెడీ పెట్టేసుకోవాలండి. క్లీన్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకోవాలి. ఒక్కొక్కటిగా వీటిని మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసుకున్నాక క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి. తీసేసుకుని స్లైసెస్గా కట్ చేసేసుకోవాలి. ఈక్వల్గా ఈవెన్గా కట్ చేసేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసేసుకుని ఇప్పుడు గోబీ కూడా అన్నీ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ముక్కలు ఎందుకు అంటున్నానంటే కనిపించాలి కదా, ఒక్కొక్క ముక్క పెద్దది ఉండాలి. సైజుని బట్టి మనకి లుక్ వస్తుంది అనమాట. ఏమేమి వేశారు అనేది తెలియడం కోసం పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం బాయిల్డ్ వాటర్లో ఇవి ఏమన్నా పురుగులు ఉంటే పోవడానికి కంపల్సరీ ఇది మాత్రం చేయాలి. వాటర్లో వేసేసుకుంటే పసుపు కొద్దిగా ఉప్పు వేసేస్తే ఏమన్నా పురుగులు ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇలా మొత్తం నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత క్యారెట్స్ని మనం ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కొంచెం అన్నీ ఈవెన్గానే కట్ చేసుకోవాలండి. కింద భాగం వరకు ఇలా కట్ చేసుకుని తర్వాత ఇవి స్లైసెస్గా కట్ చేసేసుకోవడమే. కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి మనకు కనిపించేలాగా. నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంపలు చెక్కు తీసుకుని ఇవి కూడా డైస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తంగా బంగాళదుంపలన్నీ కూడా స్లైసెస్ చేసేసుకుని వీటిని నల్లబడకుండా వాటర్లో వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బీన్స్ అండి. ఇవి కూడా కనిపించేలాగా కట్ చేసుకోవాలి, పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టమాటాలండి. ఇవి టమాటాలు మనం ఎంత పెద్దవి కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇది టమాటా ప్యూరీ చేసుకోవడానికి జస్ట్ మనం టమాటాలు మిక్సీ వేసేసుకుని పెట్టేసుకోవడం కోసం మనం కట్ చేసుకుంటున్నాము. ఇలా బొడుపులు తీసేసుకుని చక్కగా కట్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచ్ అల్లం ముక్క అండి. అది కూడా పచ్చిమిర్చి అల్లము మనం ఎంత పెద్దగానో కట్ చేసుకోవచ్చు. ఇది కూడా మిక్సీ వేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒకసారి నలిగిందో లేదో చూసుకుందామండి. జస్ట్ బరక నలిగితే చాలు. తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బాండీ పెట్టుకుని
డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని మన ఉన్న అన్ని వెజ్జీస్ని కూడా ఒక్కొక్కటిగా వేయించేసుకుందాం. ఇది బంగాళదుంపలు, ఫస్ట్గా వేయించుకునేది బంగాళదుంపలు గోల్డెన్ బ్రౌన్లా వచ్చే వరకు మనం వేయించుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా చూసుకుని వేసుకోండి, లేదంటే మీదకి పోస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. బంగాళదుంపలు అయిపోయాయండి, పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ ముక్కలు అనమాట. ముక్కలు కూడా వేసేసుకోవాలి. వాటిని కూడా కొంచెం మనకి కలర్ కనిపించదు 1 మినిట్ దాకా వేయించుకొని ఇలా వేగిన క్యారెట్ ముక్కలను ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గోబీ అండి, కాలీఫ్లవర్. ఇది పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా మెత్తగా అయ్యే వరకు వేగితే సరిపోతుంది అనమాట. ఇవి కూడా బాగా వేగాక తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. మీకు మొత్తం ప్రాసెస్ అంతా ఇందులోనే ఉంటుందండి. తర్వాత చాలా స్పీడ్గా మనం కర్రీ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీన్స్ అండి. ఇవి కూడా మనకి తెలియదు ఎలా ఎంతవరకు వేగుతాయి అనేది. ఇది కూడా 1 మినిట్ ఆర్ 1.5 మినిట్లో ఇక మెత్తబడితే అర్థమైపోయి సింక్ అవుతాయండి. లైట్గా మనకి దగ్గరికి అయిపోతాయి అన్నమాట. అంతవరకు వేయించుకుని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్, ఆనియన్స్ స్లైస్ మనకి డైస్లా కట్ చేసుకున్నాం కదండి క్యాప్సికమ్, అలాగే ఆనియన్స్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. రెండు ఒకేసారి వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఈవెన్గా పింకిష్ వస్తే సరిపోతుంది అనమాట ఆనియన్స్. దాంతోపాటే క్యాప్సికమ్ కూడా వెంటనే వేగిపోతాయండి. ఇవి 1/2 మినిట్స్ వరకు సరిపోతుంది అనమాట. ఇవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అవ్వక్కర్లేదు ఆనియన్స్. నెక్స్ట్ వచ్చేసి బఠానీలండి, పచ్చి బఠానీ. ఇది ఫ్రోజన్, ఉడికించక్కర్లేదండి, వేయించక్కర్లేదు, పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా 2 స్పూన్స్ అండ్ జీరా 1 స్పూను, కారం 2 స్పూన్లు, ధనియాల పౌడర్ 2 స్పూన్స్. ఇవన్నీ కూడా కొద్దిగా వాటర్ పోసుకుని బౌల్లో కలిపేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బాండీ పెట్టుకుని అంతకుముందు వేయించిన నూనె ఆ 2 స్పూన్స్ మాత్రమే ఉంచుకుని అందులో జీరా వేసుకుని, తర్వాత బిర్యానీ ఆకు కొద్దిగా 2-3 ఆకులు సరిపోతాయి, 2-3 ఆకులు వేసేసుకుని కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసుకుని
3 వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఎక్కువ వేయించక్కర్లేదు. టమాటాస్ ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! అదొకసారి మిక్సీ పట్టేసుకొని ప్యూరీ చేసేసుకుందాం. అల్లం, పచ్చిమిర్చి వేసుకుని వేయించేసుకుంటున్నాం బాగా. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి మసాలా మొత్తం, అది వేసేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఇది 1 మినిట్ సార్ట్ అవుట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం రెడీ పెట్టుకున్న టమాటా ప్యూరీ కూడా వేసేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇందులో చిల్లీ సాస్, టమాటో కెచప్ అన్నమాట. 2 ఇంగ్రీడియంట్స్. చైనీసా ఏంటి అనుకోవద్దు, ఇది చైనీస్ వంటకం ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఆ వెట్నెస్కి కరిగిపోతుంది అందులో ఉప్పు. ఈలోపు మనం ఒక జార్ తీసుకుని జీడిపప్పు వేసుకుని వాటర్ పోసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇలా పేస్ట్ లాగా అయిపోయేదాకా గ్రైండ్ చేసుకుని, ఈలోపు ఇది ఎగిపోయింది కదా, ఈ జీడిపప్పు పేస్ట్ కూడా ఇందులో వేసేసి వేయించేసేయాలి. కొద్దిగా వాటర్ పోసుకుని మనం కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఇది మగ్గుతూ ఉండగా ముందుగా మనం ఫ్రై చేసుకున్న అన్ని వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ముందుగా బంగాళదుంప, ఫ్రోజన్ గ్రీన్ పీస్ కూడా వేసేసుకుని మగ్గనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేయించిన క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ బీన్స్ కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేగిన బీన్స్ వేసేసుకోవాలి. లాస్ట్లో వేయించిన ఆనియన్స్, క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి. కొద్దిగా ఫ్లేవర్స్ అన్నీ వెజిటేబుల్స్లోకి వెళ్ళడానికి మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా వెజిటేబుల్స్లోకి వెళ్ళేలాగా కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసిందే కాబట్టి ఎక్కువ వాటర్ వేసి ఉడికించక్కర్లేదు. నెక్స్ట్ వేసేది
కసూరి మేతి అండి. కసూరి మేతి వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఈలోపు మనం కొత్తిమీర కట్ చేసేసుకుని గార్నిష్ కోసం రెడీ పెట్టేసుకుందాం. కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి తిప్పుకొని స్టవ్ కట్టేసుకోవడమే. చూసారు కదా, ఇలా మనకి ముక్కలు అన్నీ విడివిడిగా కనిపిస్తూ ఉంటాయి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజ్ కర్రీ. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.